అలా సుప్రీంకోర్టు ఒక సంచలనమైన కామెంట్ చేసింది. దానికి సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించిన ఒక పిటిషన్పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో జడ్జెస్ కీలకమైన కామెంట్ చేశారు. తల్లిదండ్రులు ఐఏఎస్లు అయినప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా రిజర్వేషన్ల కోటా అవసరమా, ఇలాంటి వాటిని మనం మినహాయించలేమా రిజర్వేషన్లలో అనేది ఒక కామెంట్. దాంతోపాటు ఈ రిజర్వేషన్లకు సంబంధించిన ఈ పరిమితులు క్రీమీ లేయర్ మీద ఈ పిటిషన్ దాఖలైంది. దాని మీద విచారణ అనమాట. ఈ విచారణ సందర్భంగా చాలా కీలకమైన పాయింట్స్ వచ్చాయి. జడ్జెస్ చేసిన ఈ పాయింట్స్ చూస్తుంటే సుప్రీంకోర్టు ఒక కొత్త చర్చకి, భారతదేశంలో రిజర్వేషన్లకు సంబంధించి ఒక కొత్త చర్చకి తెరలేపే విధంగా సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ చాలా కీలకంగా మారాయి. పొందిన వాళ్లే పొందుతున్నారు, అనుభవించిన వాళ్లే అనుభవిస్తున్నారు తప్ప కొత్త వాళ్ళకి రిజర్వేషన్ల కేటగిరీలో లేదా అట్టడుగున ఉన్న వాళ్ళకి, బలహీనంగా ఉన్న వాళ్ళకి, వెనుకబడిన వాళ్ళకి అవి రీచ్ అవ్వడం లేదు. ఎదిగిన వాళ్లే ఎదుగుతున్నారు, రిజర్వేషన్ పొందిన వాళ్లే పొందుతున్నారు. ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా స్థితిమంతులుగా ఉన్న వాళ్ళు రిజర్వేషన్లను వాళ్ళ పిల్లలు, వాళ్ళ తరతరాలు వాళ్లే అనుభవిస్తున్నారు తప్ప అసలు ఇంకా చాలా మంది అలా మిగిలిపోతున్నారు. దీన్ని మార్చలేమా అనేది సుప్రీంకోర్టు ఒక రకమైన కొంత ఆవేదనాపూరితమైన కామెంట్స్ గానే కనిపించాయి. అవి ఏంటనేది ఒకసారి చూద్దాం. ఆ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ దీనికి సంబంధించి అసలు జడ్జెస్ ఏ పిటిషన్ సందర్భంగా ఇవి మాట్లాడారు, ఎవరు జడ్జెస్ ఎవరు, అలాగే ఏం కామెంట్స్ చేశారు అనేది కొంచెం డీటెయిల్ గా మాట్లాడదాం. కృష్ణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏ బెంచ్ లో ఈ కామెంట్స్ వచ్చాయి? జడ్జెస్ చేసిన కీలకమైన కామెంట్స్ ఏంటి? జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు ఇది. సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల పరిమితులు, అదేవిధంగా ఉపవర్గీకరణ, సబ్ కేటగరైజేషన్, క్రిమీ లేయర్ నిబంధనల అమలుపై జరిగినటువంటి విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లి తండ్రి ఇద్దరు కూడా ఐఏఎస్ లేకపోతే ఐపీఎస్ వంటి ఉన్నత సర్వీసెస్ హోదాలో ఉండి నగరాల్లో నివసిస్తూ సమాజంలో అత్యున్నతమైన ఆర్థిక సామాజిక స్థాయిని అనుభవిస్తున్నప్పుడు వారి పిల్లలకు కూడా అదే రిజర్వేషన్ కోటా ప్రయోజనాలు అందించడం అన్నది ఎంతవరకు న్యాయం అన్నది కోర్టు లేవనెత్తినటువంటి ప్రశ్న. అంతేకాకుండా ఒకే వర్గంలో ఉన్నటువంటి ధనిక లేకపోతే లబ్ధి పొందినటువంటి కుటుంబాలే పదే అంటే జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ తరతరాలుగా ఈ రిజర్వేషన్ వాడుకోవటం వల్ల అదే వర్గంలో క్రింది స్థాయిలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడిన పేద విద్యార్థులకు, అంటే వీకెస్ట్ ఆఫ్ ది వీక్, తీవ్ర అన్యాయం జరుగుతుంది అన్నది కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ వ్యాఖ్యలు దేశంలో దశాబ్దాలుగా సాగుతున్నటువంటి రిజర్వేషన్ల నమూనాన్ని మార్చేలా ఉన్నాయి అన్నది నిపుణులు చెప్తున్నటువంటి మాట. అయితే ప్రస్తుతం భారతదేశంలో కేవలం ఓబీసీ, ఇతర వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ లో మాత్రమే ఈ క్రిమీ లేయర్ నిబంధన అమల్లో ఉంది. అంటే తల్లిదండ్రులు వాళ్ళ వార్షిక ఆదాయం 8 లక్షలు దాటినా లేకపోతే ఉన్నత ప్రభుత్వ పదవుల్లో ఉన్నా కూడా వాళ్ళ పిల్లలకు ఈ కోటా వర్తించదు. ఎస్సీ ఎస్టీ వర్గాలకు ప్రస్తుతం ఎలాంటి ఆదాయ పరిమితి లేదా క్రిమీ లేయర్ నిబంధన అనేది లేదు. కాకపోతే ఏంటంటే ఐఏఎస్ అధికారుల పిల్లలు దేశంలో అత్యుత్తమ ప్రైవేట్ స్కూళ్ళు, కోచింగ్ సెంటర్లలో చదువుకునే ఆర్థిక స్తోమత కలిగి ఉంటారు. వారితో అదే వర్గానికి చెందినటువంటి గ్రామీణ ప్రాంత లేకపోతే పేద గిరిజన విద్యార్థి పోటీ పడటం అన్నది అసాధ్యం. కాబట్టి ఎస్సీ ఎస్టీలలో కూడా ఆర్థికంగా సామాజికంగా ఎదిగిన వారిని గుర్తించి ఎలైట్ క్యాప్చర్ ని నిరోధించి ఈ క్రిమీ లేయర్ ద్వారా మినహాయించాలన్న అభిప్రాయాన్ని కోర్టు వ్యక్తం చేసినట్టుగా ఈ రోజు న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. అయితే ఈ వ్యాఖ్యలు ఎస్సీ ఎస్టీ వర్గాల్లో అంతర్గత రిజర్వేషన్లు కల్పించడానికి దారితీసే అవకాశం కూడా ఉంది. తర్వాత అంటే వెనుకబడిన వర్గాల్లో అత్యంత వెనుకబడిన ఉపకులాలను ప్రత్యేక కోటా కేటాయించటం అన్నది కూడా. అయితే వీకే సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల ముఖ్య ఉద్దేశం రిజర్వేషన్లు రద్దు చేయటం కాదు, కాబట్టి దాన్ని మరింత సమంజసంగా అర్హులైన వారికి చేరేలా క్రమబద్ధీకరించడం అన్నది ఈ వ్యాఖ్యల ముఖ్యాంశం అని చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో దేశంలో ఈ క్రిమీ లేయర్ నిబంధనల పైన, కోటా పంపిణీ పైన మరింత స్పష్టమైన చట్టపరమైనటువంటి సంస్కరణలు కూడా వచ్చే అవకాశం ఉంది అన్నది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. మరోపక్క ఇటువంటి అంశాలని వచ్చినప్పుడు ఏదైతే రిజర్వేషన్ అనేది కేవలం ఆర్థిక సాయం కాదు, చారిత్రక సామాజిక వివక్షకు వ్యతిరేకంగా కల్పించినటువంటి సామాజిక ప్రాతినిధ్యం, కాబట్టి అవి కొనసాగాలి అన్నది ఈ యొక్క పిటిషనర్ దారులు చేస్తున్నటువంటి వాదన. అయితే దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకైతే
ఈ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు దారితీశాయని చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో అసలు మెయిన్ గా పిటిషనర్ ఏంటి, పిటిషనర్ యొక్క ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు ఈ పిటిషన్ లో వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, కోర్టు దాకా రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఇది ఈ యొక్క గతంలో ఈ యొక్క ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి క్రిమి లేయర్ సంబంధించి దాని అమలు, అదేవిధంగా దాన్ని ఎత్తేయాలని కొంతమంది, అంటే ఈ ఓబీసీ క్రిమి లేయర్ ని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చేసింది. అయితే ఆ క్రిమి లేయర్ ని ఎత్తేయాలని కొంతమంది, ఆ క్రిమి లేయర్ లో ఉన్నటువంటి నిబంధనలు సక్రమంగా పాటించాలని మరి కొంతమంది. ఈ రెండు పిటిషన్లకు సంబంధించి విచారణ జరుగుతున్న సందర్భంలో ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ. ఇది ఓబీసీలు అంటే మనం బీసీలుగా మనకి ఇక్కడ ఉంది, ఓబీసీ దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీల్లో క్రీమీ లేయర్ విధానం ఉంది. ఆ క్రీమీ లేయర్లకి కొన్ని విధి విధానాలు రకరకాలుగా ఉన్నాయి. అదే సార్, అవన్నీ మనం మాట్లాడుకోవాల్సిన లేదు, అర్థమైపోతుంది అందులో ఉండే క్రీమీ లేయరు దానికి సంబంధించినవి. దాని మీద కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి, అలా ఉండాలి ఇలా ఉండాలి, లేకపోతే క్రీమీ లేయర్ పరిమితిని ఇంకా పెంచాలి, లేకపోతే ఏబిసిడిలో ఏ కేటగిరీకి ఎంత క్రీమీ లేయర్ పెట్టాలి, ఇలాంటి చర్చ చాలా కాలంగా ఉంది. అసలు క్రీమీ లేయర్ ఎత్తేయాలనే వాళ్ళు ఉన్నారు, లేదా క్రీమీ లేయర్ పరిమితిని ఇంకా పెంచాలి, అందులో మళ్ళీ అది ఆర్థికంగానే క్రీమీ లేయర్ కాకుండా ఆ కుటుంబాల్లో వరుసగా 2 తరాలు ఉద్యోగాలు వచ్చేనో, లేకపోతే ఒకసారి ఉద్యోగం వస్తేనో, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు, లేదా ఇట్లా రకరకాల ఇవి కొన్ని కండిషన్స్ పెడితే తప్ప ఆయా వర్గాల్లో బీసీల్లో ఇప్పుడు ఏబిసిడి వర్గాలు ఉంటాయి కదా, వాటిల్లో కింది వాళ్ళకి రావడం లేదు. ఎంతసేపు పొందిన వాళ్ళు రిపీటెడ్గా పొందుతున్నారు. ఎందుకంటే ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, లేకపోతే ఒక జడ్జి గాను, లేకపోతే ఏదో మొత్తం మీద ఒక ఉన్నత స్థాయి ఒక పదవి వచ్చిన తర్వాత రాజకీయ నాయకుడు గాను రిజర్వేషన్లో వస్తాయి కదా. సో ఈ పదవులు వచ్చిన తర్వాత చాలామంది వాళ్ళకున్న పరపతిని ఉపయోగించుకుని, వాళ్ళకున్న పరిచయాలను ఉపయోగించుకుని వాళ్ళ పిల్లలకి లేదా వాళ్ళ కుటుంబంలో దగ్గర బంధువుల వరకు మాత్రమే ఆ ఫలాలు అందుతున్నాయి, రిజర్వేషన్ల ఫలాలు. అంతకు మించి ఆ వర్గాల్లో ఉన్న ఎవరికి వేరే వాళ్ళకి అందడం లేదు. ఏ వర్గం నుంచి అయితే రిజర్వేషన్ల ఆధారంగా ఎదిగారో వాళ్ళ ఆ వర్గం యొక్క అభ్యున్నతి కోసం కృషి చేయకుండా వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు వాళ్ళ కోసం వాళ్ళే ఇదవుతున్నారు తప్ప ఆ వర్గం యొక్క అభ్యున్నతి కోసం కృషి చేయడం లేదనే ఒక అసంతృప్తి ఆయా వర్గాల్లోనే ఎప్పటి నుంచో ఉంది. ఇది మన కళ్ళ ముందే కనపడుతుంటారు కొంతమంది పొలిటీషియన్స్ కానీ, లేదా కొంతమంది పై స్థాయికి వెళ్ళిన అధికారులు స్థాయికి వెళ్ళిన కొంతమంది కానీ. వీళ్ళు ఏంటంటే ఎంతసేపు వాళ్ళ వరకే ఉంటుంది తప్ప కింది స్థాయిలో మా వర్గంలో, నేను ఇక్కడి నుంచి వచ్చాను కదా, మా వర్గంలో రిజర్వేషన్లు అందరికీ వస్తున్నాయా లేదా, నేను అర్హున్నా కాదా, అర్హత ఉన్న వాళ్ళు చాలామంది మిగిలిపోతున్నారు అనే ఈ విచక్షణ చాలామంది ఇది చేయడం. దీని మీద చాలా కాలంగా చర్చ ఉంది, కానీ అది వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సింది ఒక పాయింట్. దీని మీదనే అయితే ఈ పరిస్థితి ఎస్సీ ఎస్టీలో లేదు. ఎస్సీ ఎస్టీలో క్రీమీ లేయర్ అనేది లేదు అసలు, అది ఓబీసీలకు మాత్రమే పరిమితమైంది. ఎస్సీ ఎస్టీలో కూడా ఇదే పరిస్థితి. చాలామంది మన దగ్గరే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ చాలామంది అయ్యారు. సరే, వాళ్ళకి అవకాశం వచ్చింది, కష్టపడ్డారు, చదువుకున్నారు, అయ్యారు, అందుకు వారిని అభినందించాల్సిందే. కానీ వాళ్ళ ఇళ్లలో వాళ్ళే మళ్ళీ రిపీటెడ్గా అవుతున్నారు తప్ప వాళ్ళు అసలు ఏ వర్గాల నుంచి వచ్చారు, ఆ వర్గాలలో అందరికీ రిజర్వేషన్ల ఫలాలు అందుతున్నాయా, ఎంతమందిని మనం ఐఏఎస్ స్థాయికి తీసుకెళ్లగలుగుతున్నాం, ఎంతమందిని ఐపీఎస్ స్థాయికి తీసుకెళ్లగలుగుతున్నాం, లేదా ఇంకా ఉన్నత స్థాయికి తీసుకురాగలుగుతున్నాం. కనీసం ఐఏఎస్లు ఐపీఎస్లు పక్కన పెట్టండి, మినిమం ఒక ఉద్యోగం వచ్చే స్థాయికి వాళ్ళని పికప్ చేయగలుగుతున్నామా? చేయగలిగితే ఎస్సీ ఎస్టీ బీసీలో ఇన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు ఉంటాయి? గవర్నమెంట్స్లో బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయంటే అర్థం దానికి అర్హత కలిగిన అభ్యర్థులు ఆయా వర్గాల నుంచి రాకపోబట్టే అవి బ్యాక్లాగ్స్గా మిగిలిపోతున్నాయి. వస్తే ఎందుకు బ్యాక్లాగ్స్గా మిగులుతాయి? సో ఇలాంటి ఒక డీప్ స్టడీ ఎప్పటికప్పుడు చర్చ జరుగుతోంది, కానీ ఎవరు దాని మీద పట్టించుకునే దాఖలాలు లేవు. సో దీని మీద ఇవాళ సుప్రీంకోర్టులో జస్టిస్ నాగరత్న బెంచ్ చేసిన కామెంట్స్ కొంచెం సంచలనాత్మకంగా ఉన్నాయి. దేశంలో ఈ రిజర్వేషన్లకు సంబంధించి కానీ, క్రీమీ లేయర్కి సంబంధించి కానీ, అనుభవించిన వాళ్ళే అనుభవించడం మీద కానీ ఒక కొత్త చర్చకి తెరలేపే విధంగా ఉందా అనేది
ఒక ఇది ఉంది. వాళ్ళ మధ్యాహ్నం రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ గారు ఉన్నారు మనతో డిబేట్లో. అలాగే మాజీ జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు. అండ్ ఎమ్మెల్సీ తెలంగాణ శాసన మండలి సభ్యులు ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా జస్టిస్ చంద్రకుమార్ గారితో మాట్లాడదాం. చంద్రకుమార్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. యా, చంద్రకుమార్ గారు, ఈ కేసు పూర్వాపరాలు మీకు ఐడియా ఉండే ఉంటాయి. తల్లిదండ్రి ఇద్దరు ఐఏఎస్ అధికారులైన వారి కుమారుడు ఒక ఉద్యోగం విషయంలో రిజర్వేషన్కు సంబంధించిన వ్యవహారంలో కర్ణాటకలో ఈ కేసు జనరేట్ అయింది. అది అతను క్రీమీ లేయర్ దాటి ఉన్నాడు కాబట్టి ఉద్యోగం నిరాకరించబడింది. అతను హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు రిజెక్ట్ చేసింది అతని అప్పీల్ని. సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. అది అక్కడ సుప్రీంకోర్టు ఈ కీలకమైన మొత్తం జనరలైజ్డ్గా కామెంట్స్ పాస్ చేసింది. సో ఈ కామెంట్స్ చూసినప్పుడు మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి చంద్రకుమార్ గారు? అంటే వాస్తవం చెప్పాలంటే రిజర్వేషన్స్ అమల్లో కొన్ని పొరపాట్లు జరుగుతున్నటువంటి మాట వాస్తవమే. రిజర్వేషన్స్ అమల్లో ఏంటంటే ఇది వరకు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు, మంత్రులుగా ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మళ్ళీ వాళ్ళ పిల్లలకే అలాంటి ఒక బెనిఫిట్ రావడం, మినిస్టర్ కొడుకే మన రిజర్వేషన్ సీట్లు రావడం, అంటే రాజకీయ రిజర్వేషన్స్, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నటువంటి మాట వాస్తవమే. ఇందులో ఏంటంటే ఆ వర్గాలకి వచ్చినటువంటి అత్యంత పేదవాళ్లకు లేదా ఇదివరకు అవకాశం రానటువంటి వాళ్లకు అన్యాయం జరుగుతున్నట్టు మనకు కనబడుతుంది. ఇందులో మరి ఏం చేయాలి అంటే సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యానాల గురించి కొంచెం సుదీర్ఘంగా ఆలోచించి మనం చేయాల్సినటువంటి ఒక కర్తవ్యాలు మటుకు చాలా ఎక్కువ. ఎందుకు చేయాల్సినటువంటి కర్తవ్యాలు చాలా ఎక్కువ ఉన్నాయంటే, మొదటిది రిజర్వేషన్స్ ఒక బేసిస్ ఏంటిది, రిజర్వేషన్స్ ఏ విధంగా వచ్చినాయి, రిజర్వేషన్స్ రావడానికి మూల కారణం ఏంటి అనేది కూడా కొంత మనం విచారం చేయాల్సిన అవసరం ఉందని. అంటే ఒకప్పుడు సమాజంలో ప్రజ్ఞకు తెలివితేటలకు విలువ అనేది ఉండేది. మన వాల్మీకిని చూసినా, వశిష్ఠుని చూసినా ఆ కాలం లోపల కులానికి ప్రాధాన్యత అనేది ఇవ్వలేదు మొట్టమొదటి. కానీ తర్వాత కాలంలో ఒక మనువాదం అనేది వచ్చిన తర్వాత ఈ రాచరిక వ్యవస్థలో ఎట్లా వచ్చిందంటే, మాతో పోటీ చేసే వాళ్ళు ఉండకూడదు అనే ఉద్దేశం చేత, లేదా సమాజంలో మాదే పెత్తందారీతనం ఉండాలనేటువంటి ఒక ఆలోచన వల్ల కావచ్చు, ఈ కుల వివక్షత అనేది చాలా ఎక్కువైపోయింది. కుల వివక్షత ఎంత ఎక్కువైపోయిందంటే, కర్ణుడు లాంటి వీరాది వీరుడు అర్జునుడితో పోటీ పడతారంటే ఇదే కులము, మీ తండ్రి మీరేం పని చేస్తారు, నువ్వు బెస్త కులం కాబట్టి క్షత్రియులతో పోటీ పడడానికి వీల్లేదు. మరి ఏకలవ్యుడు ఉన్నాడు. ఏకలవ్యుడు ఒక ఆదివాసి, ఒక ఆటవిక జాతి నుంచి వచ్చి, ఎరుకల జాతి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన విలువిద్యలో ఎంతో ప్రావీణ్యత సాధించిన తర్వాత కూడా నువ్వు పోటీ చేయడానికి వీల్లేదు. అంటే అప్పటికి ఈ యొక్క మనువాదం అనేది చాలా తీవ్రమైన స్థాయిలో కలిపి వచ్చేసిన తర్వాత అప్పటి నుంచి మన సమాజంలో జరిగిన పెద్ద పొరపాటు ఏంటంటే, మనం ఎంత మనం అద్వైత సిద్ధాంతాలు చెప్పుకున్నప్పటికీ కూడా ఎంతో ఉన్నతమైనటువంటి భావాలతో మనం ధర్మం అనేది ఉన్నది కూడా. సర్వే జనులు సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు, ఆత్మలన్నీ ఒకటి, ఆత్మకు భేదం లేదు అనేది, లేదా జ్ఞానైన వాడు కుక్క వంశం తినేవాడిని కూడా ఈక్వల్ గా చూడాలా అని భగవద్గీతలో చెప్పుకున్నప్పటికీ కూడా ప్రాక్టికల్ గా మనకు ఏం జరిగిందనంటే, కొన్ని కులాలను మనం సమాజంలో అంటరాని వాళ్ళుగా చూసి వాళ్ళు ఊరు బయట ఉండాలా అని చెప్పడమే. మన ధర్మశాస్త్రం అన్నట్టు ఎంత ఘోరంగా ఉందంటే, నా దగ్గర ఉన్నాయి పుస్తకాలన్నీ కూడా, మన ధర్మశాస్త్రం వేదాలు అవన్నీ కూడా. అంటే శూద్రుడు అనేవాడు చదువుకోవడానికి వీల్లేదు, వేదాలు చదవడానికి వీల్లేదు, శూద్రుడికి చదువు కూడా చెప్పడానికి వీల్లేదు. ఒకవేళ బ్రాహ్మణుడు పొరపాటున శూద్రుడికి చదువు చెప్పినా కూడా ఆ బ్రాహ్మణుని వెలివేయాలా అనేటటువంటి, యజ్ఞాలు చేసేటప్పుడు, యాగాలు చేసేటప్పుడు, పూజలు చేసేటప్పుడు, ఇంట్లో ఏదైనా చేసినప్పుడు ఆహారం కనుక మిగిలితే మీరు శూద్రులకు పెట్టకూడదు అనేటటువంటిది, లేదా ఈ కులాలంటి వాళ్ళను పంక్తి భోజనాల్లో పిలవకూడదు అని ఒక వివక్షత అనేది సమాజంలో వచ్చింది. అది కొన్ని వేల సంవత్సరాలుగా కొన్ని జాతులు, కొన్ని కులాలను విద్యకు దూరం చెప్పడం. ఒక్క సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు. సో సామాజికంగా ఒక అణిచివేత, గుడిలోకి రావడానికి వీల్లేదు,
దేవాలయంలోకి రావడానికి వీల్లేదు, ప్రసాదాలు ఏదైతే ఉందో అందరు పక్కన కూర్చొని తినడానికి వీల్లేదు, చెరువులో స్నానం చేయడానికి వీల్లేదు, బావిలో నీరు తవ్వడానికి వీల్లేదు. సో ఇట్లాంటి ఒక వివక్షత లేదా ఈ కులాలు, ఈ తక్కువ కులాలు, కింది కులాలు అనేటువంటి భావన సమాజంలో మనకు వచ్చిన తర్వాత ఇది దాదాపు మనకు పరిస్థితి ఎట్లా కొనసాగిందంటే ఏది ఆంగ్లేయుల మహమ్మదీయుల పరిపాలనలో కూడా దాదాపు పరిస్థితిలో ఏం మార్పు రాలేదు. ఒక్క బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించిన తర్వాత వాళ్ళ కొంతమంది సైనికులు అవసరమైనారు, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు అవసరమైనారు. అనేక కారణాల వల్ల వాళ్ళ అవసరాల రీత్యా కూడా వాళ్ళు అందరికీ చదువు చెప్పేటువంటి అవకాశం ఫస్ట్ టైం అంబేద్కర్ యొక్క నాన్నగారు చదువుకోగలిగినారు, పులే వాళ్ళ లాంటి వాళ్ళు చదువుకోగలిగినారు, తమిళనాడులో కూడా చాలా మంది చదువుకోగలిగినారు. అట్లా విద్య అనేది ఈ కులాలకు 300-400 సంవత్సరాల నుంచే విద్య అనేది రావడం అందుబాటులోకి వచ్చింది, కానీ అంతకుముందు వీళ్ళకి అందుబాటులో లేదు. కాబట్టి ఈ సామాజిక వివక్షతను మనం దృష్టిలో పెట్టుకొని చూడాల్సినటువంటి అవసరం చాలా ఉందన్నట్టు. ఇదే దీంట్లో ఎంతవరకు ఈ వర్గాలకు న్యాయం జరుగుతోంది? నిజమే, పురాణాల్లో అక్కడ ఏం జరిగిందో ఏంటో అప్పుడు వేల సంవత్సరాల క్రితం, యుగాల క్రితం, ఇవన్నీ మన శాస్త్రాల్లో ఉన్నమాట నిజమే. కానీ ఇప్పుడున్న నాగరిక ప్రపంచంలో అలా ఉందా అనేది ఒక పాయింట్ అయితే, అసలు ఆ వర్గాల్లోనే ఇది జరగడం లేదనేది ఇవాళ కోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయం కదా. దాని మీద రామకృష్ణ గారు నమస్కారం. నమస్కారం సార్. రామకృష్ణ గారు, సుప్రీంకోర్టు జస్టిస్ నాగరత్న గారు బెంచ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు అనుకోండి, కామెంట్స్ అనుకోండి, ఈ కామెంట్స్ చూసినప్పుడు మీకేమనిపిస్తోంది? ఇది రిజర్వేషన్ల పైన ఒక అవసరమైన లేదా ఒక కొత్త చర్చకు అవకాశం ఇస్తుందని అనుకోవచ్చా? సార్, ముందుగా మీకు, అదే విధంగా పెద్దలు చంద్రకుమార్ సార్ గారికి, అదే అద్దంకి దయాకర్ గారికి, మన ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు ఏదైతే ధర్మాసనం జస్టిస్ బివి నాగరత్న గారు, అదే విధంగా ఉజ్వల్ భూషణ్ గారితో కూడినటువంటి ధర్మాసనం ఈ రోజు ఎక్స్చేంజ్ చేసినటువంటి వర్డ్స్, నాట్ అన్ ఆర్డర్. కోర్టు హీరింగ్ టైంలో వాళ్ళు కామెంట్, ఎస్పెషలీ జస్టిస్ బివి నాగరత్న గారు, ఆమె కర్ణాటక నుంచి సుప్రీంకోర్టుకి ఎలివేట్ అయినటువంటి జడ్జి గారు. ఈ కేసు కూడా కర్ణాటక హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది కాబట్టి కొంచెం లోతుగానే విశ్లేషణ చేసేటువంటి అవకాశం. ఇక్కడ వెంకటకృష్ణ గారు సార్ ఇప్పుడు మనకు ఎందుకు ఈ వ్యవస్థ ఇలా వచ్చిందన్నది ఎక్స్ప్లెయిన్ చేశారు జస్టిస్ చంద్రకుమార్ గారు. కానీ ఇక్కడ ఒకటి, ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పినటువంటి వ్యాఖ్యానము ఒక రకంగా దళిత సమాజానికి మంచి చేసేది అవుతుంది. ఎందుకంటున్నానంటే, ఎందుకు రిజర్వేషన్ తీసుకొచ్చాము? మేము ఈక్వల్ ఫీల్డ్ లో లేము కాబట్టి, ఇతర వర్గాల నుంచి మేము పోటీని తట్టుకోలేము కాబట్టి, వాళ్ళతో సమానంగా మేము రాలేము కాబట్టి, మేము వారితో సమానంగా వచ్చే వరకు మాకు రిజర్వేషన్స్ కావాలని ఆ రోజు రాజ్యాంగ సభలు అయితేనేమి, ఇతర ఫోరమ్స్ లో అయితేనేమి, రాజ్యాంగంలోనే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇది తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఏం జరిగింది? 75 సంవత్సరాల తరువాత ఇదే వర్గంలో, ఇదే దళిత సామాజిక వర్గంలో ఎవరు ఉన్నతిని సాధించారు, ఎవరు ఇంకా అట్టడుగుకి వెళ్ళిపోయారన్నటువంటి ఒక టాపిక్ రావడం అన్నది చాలా హర్షించదగ్గ పరిణామం. ఒక ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ ఈజీగా కాగలరు, కానీ ఒక చిన్న కూలి పని చేసుకునేటువంటి ఒక సామాన్యమైనటువంటి దళిత బిడ్డ ఐఏఎస్ కావడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు మధ్య, కూలి చేసుకునేటువంటి ఒక దళిత కూలి మధ్య పోటీ ఏర్పడినప్పుడు ఎవరు గెలుస్తారు? మంచి న్యూట్రిషన్ ఫుడ్ తింటున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ కొడుకే చదువుతాడు, మంచి కోచింగ్ తీసుకున్నటువంటి, ఆల్రెడీ ఐఏఎస్ గా ఉన్నారు కాబట్టి ఆయన కొడుకే గెలుస్తాడు. నేను అదే అంటున్నా, వాళ్ళకి ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయో. అంటే రిజర్వేషన్ కు బయట ఉన్నటువంటి కులాలకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ అన్ని కూడా ఈ ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నటువంటి ఈ దళిత బిడ్డకు సంక్రమిస్తాయి. కాబట్టి ఏదైతే అట్టడుగున ఉంటూ కూలి పని చేసుకొని కష్టపడి చదివేటువంటి వ్యక్తి అతనితో ఈక్వల్ కాలేడు. అందువలన అతను నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరైతే ఈ విధంగా ఉన్నతిని సాధించారో వాళ్ళను ఉన్నత వర్గాల్లోనే చేరిస్తే మంచిదన్న అభిప్రాయం ఈ రోజు కాదు. ఇందిరా సాహ్ని కేసులోనే 1992లోనే అభిప్రాయం సుప్రీంకోర్టు వ్యక్తీకరించింది.
అంతేకాదు ఇటీవల 7 జడ్జెస్ బెంచ్ లో వచ్చినటువంటి ఉప కులాల వర్గీకరణలో కూడా ఆ విషయాన్ని 4 జడ్జీలు తమ తీర్పులో వాళ్ళు ఉద్ఘాటించారు. వాళ్ళు అదే చెప్పారు. అంటే ఏంటి, ఓబీసీలకు ఉన్నటువంటి క్రిమిలేయర్ విధానాన్ని షెడ్యూల్ కులాల మధ్య, షెడ్యూల్ ట్రైబల్ కులాల మధ్య కూడా తీసుకురావాలని 4 జడ్జెస్ ఏకాభిప్రాయం వచ్చినప్పుడు ఒక జస్టిస్ గవాయ్ గారు మాత్రము ఈ క్రిమిలేయర్ విధానాన్ని అంతగా ఆయన యాక్సెప్ట్ చేయలేదు. దాన్ని ఇంకా స్టడీ చేయాలంటూ ఆయన దాటవేశారు. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి వెంకటకృష్ణ గారు, ఏంటంటే ఏ ఉద్దేశంతో అయితే రిజర్వేషన్స్ విధానాన్ని భారత రాజ్యాంగంలో తీసుకొచ్చారో అంతకు ముందు కూడా ఉంది అనుకోండి, కానీ ఆ భారత రాజ్యాంగంలో తీసుకొచ్చేటువంటి ఆ ఉద్దేశాన్ని, ఆ సంకల్పాన్ని, ఆ లక్ష్యాన్ని మనం చేరాలి అంటే ఇప్పుడు ఈ దళిత వర్గాల మధ్య ఉన్నతి వర్గంగా ఉన్నటువంటి వాళ్ళని ఈ రిజర్వేషన్ పరిధి నుంచి తప్పించడం అన్నది తప్పనిసరి. ఎందుకంటే ఒక్క నిమిషం రామకృష్ణ గారు, ఒక్క నిమిషం. దయాకర్ గారు నమస్తే. నమస్తే వెంకటకృష్ణ గారు. ఇప్పుడు ఈ రిజర్వేషన్లు సరే, ఈబీసీలు, ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు రకరకాల ఇవి ఉన్నాయి. వీటి మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. అదంతా ఒక పెద్ద చర్చ. అసలు రిజర్వేషన్లు ఎంతకాలం ఉండాలి, అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇది పెట్టినప్పుడు ఏం చెప్పారు, ఆయన చెప్పింది దానికి భిన్నంగా ఇప్పుడు ఎంత దాకా వెళ్ళిపోయింది, 60%, 70%కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇదంతా ఒక పెద్ద చర్చ. కానీ ఇవాళ సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయం దానికి భిన్నం. ఎవరికైతే రిజర్వేషన్లు ఏ వర్గాలకైతే అందించాలనుకున్నామో ఆ వర్గాలలో అందరికీ ఆ ఫలాలు అందడం లేదు. అట్టడుగున ఉన్న వాళ్ళకి, అందులోనే వెనుకబడిన వాళ్ళకి అందడం లేదు. ఇది మార్చాల్సిన అవసరం లేదా? ఐఏఎస్లు తల్లిదండ్రులు ఇద్దరు ఐఏఎస్లు అయినా పిల్లలకి అవసరం ఆ కోట. ఇట్లాంటి కొన్ని పాయింట్స్. సో దీని మీద ఇనిషియల్ గా మీ స్పందన ఏంటి? వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఇద్దరు న్యాయశాస్త్రంలో నిపుణులు, ఒకరు చంద్రకుమార్ గారు, మరొకరు రామకృష్ణ గారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 77 years దాటిన తర్వాత సమాజంలో వచ్చిన మార్పుల్లో ఎప్పుడు కూడా సఫరర్ ఫైటింగ్ లో ఉంటాడు. అది చరిత్ర. ఏంటంటే ఎప్పుడు బాధితుడు ఎప్పుడు కూడా కొట్లాటలోనే ఉంటాడు. అంతే కదా, అణచివేతలోంచే వస్తాయి ఏవైనా. సో ఇక్కడ మొన్న ఇప్పుడు వర్గీకరణ అంశం కూడా అదే. నేను చాలా కాలం నుంచి వర్గీకరణ మీద నేను మాట్లాడకపోయినా కూడా చాలా మంది నన్ను విమర్శించేటోళ్ళు, ప్రశ్నించేటోళ్ళు ఇట్లా ఉండేది. అంటే ఎప్పుడైనా బాధితుల పక్షాన న్యాయం ఉండాల్సిందే. అది సుప్రీంకోర్టు అయినా లేదంటే హైకోర్టు అయినా. ఇక్కడ ఏంటంటే ఒక నియో దళిత్ వర్గం ఏర్పడ్డ మాట వాస్తవం. కానీ రిజర్వేషన్ల యొక్క ఉద్దేశము, లక్ష్యము ఇవి రెండు కూడా ఇద్దరికి, ఎస్సీలకు, ఎస్టీలకు, వీళ్ళకి ఏంటంటే 14, 15, 16 ఈ 3 ఆర్టికల్స్ లో విద్య, ఉద్యోగ, ఉపాధితో పాటు సమానత్వంలో మినాయింపు, సమానులు కారు అంటారు అనమాట వీళ్ళను. ఎందుకంటే అందరితో సమాజంలో సమానులు కారు. వీళ్ళని సమానత్వంలోకి తీసుకురావాలంటే రిజర్వ్ సిస్టమ్ తేవాలనేది రాజ్యాంగం యొక్క లక్ష్యం. ఇప్పుడు ఏమైంది, ఈ కొన్ని ఫలాలు వచ్చిన తర్వాత ఒక క్రీమ్ ఏర్పడ్డ దాని తర్వాత డెఫినెట్గా ఈ చర్చ రావాల్సిందే. ఎందుకంటే రాజ్యాంగంలో ఎన్నో మార్పులు వచ్చినాయి, వస్తాయి. వీటిని మార్చుకోవడానికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇది రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో ఎత్తేసే దిశగా పోవద్దు. ఎందుకంటే ఇప్పుడు నాకు రిజర్వేషన్ అవసరం లేదు. మీకు గతంలో కూడా ఒకసారి చెప్పిన, నేను మా పిల్లల్ని నేను రిజర్వేషన్లో చదివించలేదు ఇప్పటికీ కూడా. ఎందుకంటే మేము రిజర్వేషన్ వినియోగించుకున్నాం. వీలైతే 2018 ఎన్నికల్లో కూడా నేను రిజర్వేషన్లో పోటీ చేసిన. ఇప్పుడు రిజర్వ్లో నాకేం రాలే, ఏది ఎమ్మెల్సీ కానీ విప్ కానీ. ఇది వేరు. కానీ స్వచ్ఛందంగా ఎవరైతే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదుగుతారో వాళ్ళే గివప్ ఉండాలి, వాళ్ళే ఇచ్చేసేయాలి. అసలు ఈ చర్చ వస్తే రప్చర్ అవుతుంది. ఏంటి మళ్ళీ దీంట్లోనే అప్పుడే ఇప్పుడు ఉన్నత వర్గాల్లో కూడా క్రీమ్ ఉన్నారు, వాళ్ళకు వీళ్ళకు సమానమా, వాళ్ళు కాదు కదా, మా దాంట్లో కొంచెం మంది ఎదిగితే ఎందుకు ఇంత అక్కసు అని చెప్పి ఈ కోణం వస్తుంది. అంటే ఎటువైపు డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ లెక్క ఉంటుంది రిజర్వేషన్ అనేసరికి మీకు. కానీ ఇక్కడ నేనేమంటున్నా అంటే
ఆ కేసులో ఉన్న దాని విషయాన్ని ప్రస్తావన తీసుకురావడం, కామెంట్స్ రూపంలో చెప్పడం అనేది కూడా సమాజంలో చర్చ జరగాలి. ఆ చర్చ జరిగినప్పుడు చాలా మందిలో మానసిక మార్పు కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు నా కారు ఉంది, ఆడ ఇల్లు ఉంది, ఇంకో దగ్గర పొలం ఉంది, ఇంకొక అది ఉంది, కానీ నేను మళ్ళీ ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ పథకాల్లో వైట్ రేషన్ కార్డు కొరకు కొట్లాడినట్టే ఉంటుంది. ఈ ఈ మానసికమైన మార్పు కింది వర్గాల్లోనే రావాల్సిన అవసరం ఉంది. పర్టికులర్గా చరిత్రలో ఇప్పుడు దళితులేమి, పేదవాళ్ళు దళితులుగా పిలువబడుతున్న వాళ్ళేమి ఏమంటారు అడ్డు ఆదరు లేని వాళ్ళు కాదు కదా. వాళ్ళు పరాజితులే, వాళ్ళకు రాజ్యాలు ఉండే, వాళ్ళు రాజ్యాలు నిరంతరం ఓడిపోయి వాళ్ళు ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం ఇప్పుడు జంబూ రాజ్యం అంటారు, జంబూ రాజ్యానికి రాజే మాదిగా. అట్లాంటప్పుడు వాళ్ళు చెప్పులు కుట్టుకునే కాడికి వచ్చింది ఎందుకు వచ్చింది అంటే సమాజ పరిణామ క్రమంలో శత్రువులు ఆ విధంగా వాళ్ళను అణిచివేసిందనేది ఒక చర్చ అయితే, ఇప్పటి లోకంలో మనం మనుషులుగా ఒకప్పుడు 35 కోట్ల మంది ఉన్నాం, ఈరోజు 145 కోట్లకు వచ్చినాం. ఈ దీంట్లో ప్రయారిటీస్ కూడా మారుతున్నాయి, ప్రపంచం మారుతుంది. రిజర్వేషన్ కు అవకాశం ఉండే వర్గాలు కూడా తగ్గిపోతున్నా రిజర్వేషన్ మీద చర్చ జరుగుతున్నది. దానికి కారణం ఏంటంటే రిజర్వేషన్ మీద ఆధారపడమే. ఫస్ట్ ఎస్సీల్లో రిజర్వేషన్ను, ఎస్టీల్లో కూడా రిజర్వేషన్ వినియోగించుకునే అవకాశం లేకపోతే, వినియోగించుకోకుంటే ఇంకొకరికి వస్తుంది, ఎవరికో పేదలకి, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఇంకా నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవకాశం వస్తుంది. కానీ అన్ని అవకాశాలు మనమే తీసుకోవాలనే ఎత్తుగడ ఉన్నా కూడా అది ఈ సమాజానికి కీడు చేసినట్టు. ఈ నేనేంటంటే హైకోర్టు, సుప్రీంకోర్టు యొక్క తీర్పులను న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా చూస్తా. కానీ బీజేపీ యొక్క కోణం డిఫరెంట్ ఉంటుంది. అక్కడ నేను చర్చకు వస్తా. ఎందుకంటే అంటే అది రాజకీయ పరమైన చర్చ వచ్చినప్పుడు డెఫినెట్ గా మీ వాదన కరెక్ట్, అది తీసుకోవచ్చు. కానీ ఇది రాజకీయ పరమైనది కాదు కదా, కోర్టు కామెంట్స్ కదా ఇవి. దీంట్లో బీజేపీ ఇప్పుడు కజ్జు, ఆయన పేరు కజ్జు, జస్టిస్ కజ్జు ఉన్నారులే, ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయన జడ్జి కదా, రిటైర్డ్ తర్వాత రకరకాల ఒపీనియన్స్ వస్తాయి. కాదు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఆయన జైల్లో కూడా పెట్టగలిగారు. అవును, కానీ ఎంతమంది జడ్జిలు బయటకు వచ్చి అట్లా మాట్లాడుతుంటారు? వెంకటకృష్ణ గారు మార్కండేయ కర్జు గారిని జైల్లో ఎప్పుడు పెట్టలేదు. కోర్టు అయింది, ఆయన కోర్టు లేదు, జైల్లో పెట్టింది మన మద్రాసు సంబంధించిన ఎస్సీ జడ్జి గారిని. అదే ఏం పేరు ఉండే వారి పేరు, ఏం పేరు మార్కండేయ కర్జు గారిని ఎప్పుడు కూడా జైల్లో పెట్టలేదు. కర్జు గారు కాదు, ఆయన జైల్లో అంతే. కాదు, జైల్లో పెట్టిన ఆయన ఎవరు? ఎస్సీనే కదా. ఎస్సీ మద్రాస్ హైకోర్టు నుంచి ఆయన కలకత్తాకి వెళ్ళిన చోట అక్కడ నేను ఏమంటున్నానంటే, నేను కోర్టులను, కోర్టు తీర్పులను వివాదాస్పదం చేయను. ఎందుకంటే నేను కూడా లా స్టూడెంట్నే కాబట్టి వాటిని గౌరవించాల్సిన సందర్భం. కానీ ఎంతమంది జడ్జిలు ఈ మధ్య కాలంలో తీర్పులు ఇచ్చి ఎంపీలు, చైర్మన్లు, లేకపోతే ఎలక్షన్ కమిషన్లు, ఇంకా ఈడీలు, ఇట్లా పోయిన ఎంతమంది ఉన్నారో చూస్తున్నాం కదా. ఇది దేనికో సంకేతం కాదు. నాగరత్న గారి మీద అందరికి ఒక అంటే దయాకర్ అంటే సారీ, మనం మాట్లాడుతూనే ఇది దేనికో లింక్ పెట్టకూడదు అంటూనే మన మాటల్లో అంతర్లీనంగా లింక్ పెట్టే సిగ్నల్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. నేను క్లారిటీ చెప్తా, మీరు అక్కడ అబ్జెక్షన్ వచ్చింది కాబట్టి చెప్తా. అబ్జెక్షన్ అంటే నాకెందుకో మీరు వద్దు అంటూనే దాన్ని అటు డ్రైవ్ చేస్తున్నారు అనే నాకు అనిపిస్తోంది. డెఫినెట్ గా చర్చ జరగాలి, డెఫినెట్ గా అది జరిగితేనే. అయితే అది జరగాలంటే చంద్రకుమార్ గారు ఏదో చెప్తున్నారు, జస్టిస్ చంద్రకుమార్ గారు, ఇది ఈ నిమిషానికి 77 సంవత్సరాల స్వతంత్ర భారతంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఇన్నేళ్ల తర్వాత రిజర్వేషన్లు ఎలా ఉన్నాయి, ఎలా ఉంటే బాగుంటుంది, అందాల్సిన వాళ్ళకి ఫలాలు అందడం లేదు అనేది కోర్టు అబ్జర్వేషన్స్. ఆ సందర్భంగా జస్టిస్ బివి నాగరత్న గారు చేసిన కొన్ని కామెంట్స్, ఈ కామెంట్స్ని మనం ఎలా చూడాలి, ఎలా చర్చించుకోవాలి, వీటిల్లో డెప్త్ ఎంత ఉంది అనేది మనం మాట్లాడుకుంటున్నాం. సరే, మీకున్న అనుభవంతో మనుశాస్త్రం దాకా వెళ్ళారు. నిజానికి అది అప్పట్లో ఉన్న వర్ణ వ్యవస్థ ఏమో ఏంటో కానీ ఇప్పుడు లేదు కదా. అయితే దానికి దయాకర్ గారు మాట్లాడుతూ
ఆ జడ్జినే ఎందుకు జైలుకు పంపారు, ఇంకో జడ్జిని అయితే ఎందుకు పంపలేదు అనే సెన్స్ వచ్చే విధంగా మళ్ళీ దాన్ని, అంటే ఇవి మనం బీటింగ్ అరౌండ్ ది బుషెస్ అన్నట్టుగా ఉందేమో అని నాకు అనిపించింది. అప్పుడే మీరు చేయెత్తారు మాట్లాడడానికి, అందుకే నేను బ్రేక్ తీసుకున్నాను. ఇప్పుడు చెప్పండి, మీరు మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే మనకు ఏ లక్ష్యం కోసం అయితే మనం రాజ్యాంగంలో రిజర్వేషన్స్ మనం కొన్ని ప్రొవిజన్స్ ఆర్టికల్ 15(4), 16(4) అయిన ఏర్పాటు చేసుకున్నాము, ఇది ఎంతవరకు ఎంతవరకు మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగినాం అనేది కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు వారు కానీ, ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, అక్కడ నుండి నాయకులు కానీ, జడ్జీలు కానీ ప్రధానంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే అసలు రిజర్వేషన్స్ అమలు జరుగుతున్నాయా, ఏ మేరకు అమలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము 2023 లెక్కలు తీసుకున్నామండి. 2023 యొక్క లెక్కల ప్రకారంగా ఒక ఐఏఎస్ ఉద్యోగాలు, ఒక నిమిషం చూడండి మీరు, మొత్తం ఐఏఎస్ ఉద్యోగాలు 4,926. 4,926లో మనకు మామూలుగా ఏంటంటే ఎస్సీ యొక్క రిజర్వేషన్స్ 15% ప్రకారంగా 738 ఉండాలి అందులో ఐఏఎస్ ఆఫీసర్స్, ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ చెందిన వాళ్ళు. కానీ ఎంతమంది ఉన్నారు? కేవలం 468 మంది ఉన్నారు. ఎస్టీలు ఎంత ఉండాలా? 369 ఉండాలి. మరి ఎంతమంది ఉన్నారు? 241 మంది ఉన్నారు. మరి ఓబీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ఎంతమంది ఉండాలా? 1,380 ఉండాలా మొత్తం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 580 మంది ఉన్నారు. సగం మంది కూడా లేరు. ఇవన్నీ కేటగిరీలు కలిపినా కూడా 27% వస్తుంది. ఇంకా మైనారిటీస్ అవి ఇవి కలుపుకొని 1% చేసుకున్న 28%, అంటే 72% అదర్ దెన్ ఈ కులాలు ఉన్నట్టు ఓన్లీ ఫార్వర్డ్ కమ్యూనిటీ చెందినటువంటి వాళ్ళే 72% మంది ఐఏఎస్ ఆఫీసర్స్ గా ఉన్నారు. ఐపీఎస్ లో కూడా సేమ్ అంతే. గవర్నర్ 50% వాళ్ళే. ఇప్పుడు ఇక్కడ మీ మాటకు నేను అడ్డు వస్తున్నాను. ఇప్పుడు మీరు షెడ్యూల్ కాస్ట్ లో గానీ, షెడ్యూల్ ట్రైబ్స్ లో గానీ, ఓబీసీలో గానీ ఉండాల్సినంత మంది లేరు. అవి సగం మందికి పైగా అవి ఖాళీగానే ఉన్నాయి. వేరేస్ అదర్ కమ్యూనిటీస్ అంటే దాని ఫార్వర్డ్ కాస్ట్ గా పిలుస్తున్నారు. ఓసీలు అందాం, పోనీ ఎఫ్సీలు అందాం, మీ ఇష్టం ఏదైనానండి, ఏదైనా పర్లేదు కదా. వాళ్ళేమో వాళ్ళకు ఉండాల్సిన ఎన్నైతే ఉంటాయో అన్ని అవి ఫిల్అప్ అయినవి, ఇవి ఖాళీగా ఉన్నాయి. అంటే నేను నా ఇంట్రడక్షన్ లోనే చెప్పాను, బ్యాక్లాగ్స్ ఉండిపోతున్నాయి. ఎందుకు బ్యాక్లాగ్స్ ఉండిపోతున్నాయంటే ఆ వర్గాల నుంచి రావాల్సినంత మంది ఉన్నత స్థాయికి రాలేకపోతున్నారు, చదవలేకపోతున్నారు. దానికి ఎవరు కారణం అంటే అద్దంకి దయాకర్ కారణం, రామకృష్ణ కారణం, ఇట్లాంటి వాళ్ళు. ఐ మీన్ అది. దయాకర్ గారు ఒక్క నిమిషం వస్తాం మీ దగ్గర. చంద్రకుమార్ గారు చెప్పండి. ఒక్క నిమిషం. ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు కూడా అంతవరకు దానికి చాలా ఎందుకు విద్యను నెగ్లెక్ట్ చేస్తున్నారు, ప్రభుత్వ విద్యను నెగ్లెక్ట్ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలు లేవు. నేను మొత్తం లెక్కలు తీశానండి, దాని ఒకటే నిమిషం వినండి. మొత్తం 2022లో లెక్కలు మేము తీసినప్పుడు 18 సంవత్సరాల కింద వయసు ఉన్నటువంటి వాళ్ళు 44 కోట్ల మంది భారతదేశంలో ఉంటారు. అందులో 13,10,00,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. 11,90,00,000 మంది ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతున్నారు. 7,08,00,000 మంది అంగన్వాడీలలో చదువుతున్నారు. అంటే వీరంతా కలిపి 31 కోట్లు అవుతారు, 32 కోట్లు. మరొక 11 కోట్ల మంది పేదవాళ్ళు ఎక్కడా చదవడం లేదు. చాలా మంది 5వ క్లాస్ తర్వాత మానేయడం, 7వ క్లాస్ తర్వాత మానేయడం, 10th తర్వాత మానేయడం, డ్రాప్ అవుట్ మొత్తం కనుక లెక్కలు కనుక తీసుకున్నట్లయితే మనం ఈ 11 కోట్ల మంది విద్యార్థులకు 11 కోట్లు అంటే ఎంతమంది అయితే ప్రైవేట్ లో చదువుతున్నారో అంతమంది ఎక్కడా చదవనటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? వాళ్ళు ఎందుకు చదువు మానేస్తున్నారు, వాళ్ళని ఎలా చదివించాలా? ఏ వర్గాల వాళ్ళు చదువులు మానేస్తున్నారు? చాలా వరకు పేదవాళ్ళే, కూలి చేసుకునేవాళ్ళు, నాలు చేసుకునేవాళ్ళు, రకరకాల పనులు చేసుకునేటటువంటి వాళ్ళు. సో విద్యకు నువ్వు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నావు? ప్రపంచంలో ఏ దేశం కూడా మనంత తక్కువ విద్య బడ్జెట్ కేటాయించారు. ఇంకా తగ్గిపోతున్నది కేంద్ర బడ్జెట్. రాష్ట్ర బడ్జెట్ కూడా 7.3 నుంచి 7.6 తీసుకొచ్చారు అంతవరకు. అందులో
అన్ఫార్చునేట్లీ నా దగ్గర వేరే దేశాల్లో మన దగ్గర ఉన్న ఈ కాస్ట్ ఇవి కానీ లేకపోతే ఈ సిచ్యువేషన్స్ కానీ వేరే దేశాల్లో లేవు కదా. అది ఆ కంపారిజన్ అక్కడ ఎడ్యుకేషన్కి బడ్జెట్ బాగా పెడతారు చాలా దేశాల్లో. కొన్ని దేశాల్లోనైతే అసలు 15-20% పెడుతూ ఉంటారు. అది ఓకే, దట్స్ ఓకే, రైట్. రామకృష్ణ గారు, ఇప్పుడు నిజమే చంద్రకుమార్ గారు చెప్పినట్టుగా ఎడ్యుకేషన్లో బడ్జెట్ లేకపోవడం కానీ, పిల్లలు చదువుకోలేకపోవడం కానీ, కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని వెనకబడిన కుటుంబాలు, దళిత కావచ్చు, గిరిజన కావచ్చు, వెనకబడిన వర్గాలకు సంబంధించిన కుటుంబాలు కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్ ఓసీ కులాల్లో కూడా చాలా మంది పేదలు ఉన్నత చదువులు చదివించలేక మధ్యలోనే కూలి పనులు పంపుకుని లేకపోలేదు. అందులో కాకపోతే ఎక్కువ తక్కువ పర్సంటేజ్ ఉండొచ్చు, అదే వేరే విషయం. సో ఇవి ఉన్నమాట నిజమే, ఇది ఎంతకాలం ఉన్నా ఇది నడుస్తూనే ఉంది. దీనికి కారణం ఎవరు అని అంటే మరి నాగరత్న గారి కామెంట్స్ లో అది కూడా ఉంది. ఆ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే చూసుకుంటున్నారు కానీ ఆ వర్గంలో మిగిలిన వాళ్ళకి ఫలాలు అందే విధంగా కూడా కృషి చేయాలి కదా. అది అంతర్లీనంగా అది కూడా ఉంది. ఇప్పుడు మీరు జడ్జి అయ్యారండి, రామకృష్ణ ఆయన జడ్జి అయ్యారు, సరే మీకున్న వ్యక్తిగత కారణాల వల్ల రిజైన్ చేశారు, ఏదో గొడవలు అది పక్కన పెట్టండి. మీరు జడ్జిగా ఒక దళిత కమ్యూనిటీ నుంచి వచ్చిన మీరు నా వర్గంలో ఎంతమంది రాగలుగుతున్నారు అని కొంత మీరు ఒక చేయూతని ఇస్తూ ఉంటే కొంత ఇదవుతారు కదా. అది జరగడం లేదు. అలాగే దయాకర్ గారు, అట్లా ఎవరైనా నోబా ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు కాబట్టి నేను అంటున్నా. సో రామకృష్ణ గారు ప్లీజ్. సార్ ఇక్కడ మీరు చెప్పినట్లుగా, ఇప్పుడు సార్ చెప్పినట్లుగా ఒకటి మాత్రం నిజమండి. గత 20 సంవత్సరాల నుంచి దళిత కమ్యూనిటీలో ఏ వర్గం అన్నా కానీ, అది ఏబిసినా కాదు, చదువుకుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోతుంది. ఎవరు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, ఆపై చదువులు కానీ, పిహెచ్డీలు కానీ వెళ్ళలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటి అని చూస్తే ఒక రకమైనటువంటి బడ్జెట్ అలొకేషన్సా, లేకపోతే పేదరికమా, లేకపోతే సరైనటువంటి దార్శనికత లేకపోవడమా, చెప్పి పంపించే వాళ్ళు లేకపోవడమా అన్నది వాస్తవం. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు ఏం ఆశించారు? పే బ్యాక్ టు సొసైటీ అన్నాడు. అంటే నేను చదువుకున్న తర్వాత నేను ఒక ఉద్యోగం సంపాదించి నేను సంపాదిస్తుంటే అందులో కొంత శాతాన్ని మరొకరిని పైకి తీసుకురావడానికి, వాళ్ళు చదివించడానికి, వాళ్ళకు కోచింగ్ ఇప్పించడానికి, వాళ్ళను మరొక ఉద్యోగిగా తయారు చేయడం కోసము నేను పాటుపడాను. కానీ అటువంటి మనస్తత్వము దళితుల్లో ఏమాత్రం కనపడకుండా పోయింది. అక్కడక్కడ ఉంటారు, అందరిని అన్నం కానీ సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు సొసైటీలో, తక్కువ మంది ఉన్నారు. కానీ ఇక్కడ ఈ రోజు నాకున్న అనుమానం ఏంటంటే, ఆ రోజు జస్టిస్ గవాయ్ గారు ఒక మాట అన్నారండి. ఆయన ఏమన్నాడంటే, ఏదైతే క్రిమిలేయర్ సిద్ధాంతాన్ని కానీ ఎస్సీ ఎస్టీల్లో ప్రవేశపెడితే అక్కడ బ్యాక్లాగ్స్ అన్ని ఉండిపోతాయి. ఎందుకు బ్యాక్లాగ్స్ ఉండిపోతాయంటే, రాజ్యాధికారం ఉన్నటువంటి వాళ్ళు కావాలని, అర్హత లేదని, కావాలని ఆ క్యాండిడేట్ లేడని ఈ ఉద్యోగాలన్నింటినీ బ్యాక్లాగ్ కింద తోసేస్తారు. బ్యాక్లాగ్ కింద తోసేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు సీఎం అయ్యి ఆ బ్యాక్లాగ్ పోస్టులన్నింటినీ కూడా జనరల్కి కన్వర్ట్ చేసేస్తారు. అంటే ఏ ప్రభుత్వము కూడా దళితులకు రాజ్యాంగం ప్రసాదించినటువంటి రిజర్వేషన్ ఫలాలను ఆన్ స్పిరిట్ ఇవ్వలేదన్నది ఎంత వాస్తవమో, ఈ విధమైనటువంటి కుట్రలకు దళిత జాతి బలైపోతుందనేది కూడా అంత నిజమే వెంకటకృష్ణ గారు. కానీ ఇక్కడ ఒక సూచన అన్నది మేధావులు అందరూ చేశారు. ఆ తీర్పు వచ్చిన తర్వాత అందరూ ఏమన్నారంటే, క్రిమిలేయర్ విధానాన్ని తీసుకువచ్చి రావడం మీకు అవసరం అనుకుంటే ఎవరైతే ఈ విధంగా ఉన్నతంగా ఉన్నారో వాళ్ళని కింది స్థాయికి దించండి. అంటే ఎవరు కూడా ఈ దళిత వర్గాల నుంచి క్యాండిడేట్లు లేనప్పుడు మాత్రమే ఈ ఉన్నత వర్గాల వారికి మీరు కన్సిడర్ చేయండి, దానికి సంబంధించిన విధి విధానాలను మీరు రూపొందించండి అని చెప్పేసి ఆ రోజు మేధావులందరూ కూడా అనేక డిబేట్లు చెప్పారు. అంతే కదా, ఆ వర్గాల నుంచి అర్హులుంటే, ఎస్సీల నుంచో ఎస్టీల నుంచో బీసీల నుంచి అర్హులుంటే వాళ్ళతోనే బ్యాక్లాగ్ పోస్టులు ఫిల్అప్ చేస్తారు, లేకపోతే ఎలా చేస్తారు? అదే నేను అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏంటి, నీ క్యాండిడేట్ కావాలి, అర్హత లేకుండానైతే చేయరు కదా. లేదు, ఇప్పుడు 115 మంది ఎస్సీలు ఉండాలి. ఏ కేటగిరీలో అయినా, ఏ ఉద్యోగంలో, అది ఐఏఎస్ఏ కాదు, జుడిషియరీ కాదు, అటెండర్ ఉద్యోగాల్లో కూడా 15% అన్నది ఉండి తీరాలి. 115 మంది ఎస్సీలు ఉండి తీరాలి. కానీ ఉన్నారా అంటే కనీసం 7% కూడా ఈ రోజు భారతదేశ లెక్కలు దాటలేదు.
అంటే మేము అర్థానికి అర్థం తగ్గిపోతున్నాం ఈ రిక్రూట్మెంట్లలో. దానికి రీజన్స్ ఏవే రకరకాల కారణాలు చెప్తున్నాం. కానీ ఈ క్రిమిలేయర్ విధానం వల్ల ఒక రకంగా అట్టడుగున్నటువంటి దళిత జాతి ఉపయోగించుకొని పైకి రావచ్చు. కానీ అది అడ్డం పెట్టుకొని, ఆ సిద్ధాంతాన్ని అడ్డం పెట్టుకొని ఉన్న ఉద్యోగాలను కూడా లేకుండా చేస్తారన్న ఒక ప్రమాదాన్ని దళితుల మనసుల్లో పుట్టించకూడదు. వాళ్ళకున్నటువంటి అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం ప్రభుత్వాలు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను రూపొందించాలి. 15% ఉన్న ఎస్సీ రిజర్వేషన్ ని 15% దళితులకు చేరాలి. అది ఏ విధంగా చేరుస్తారో అది మీ ఇష్టం. మీరు క్రిమిలేయర్ అంటారా, ఇంకోటి అంటారా, ఎవరిని పక్కన పెడతారో పెట్టండి, అభ్యంతరం లేదు. కానీ 15% అన్న మార్క్ ని మమ్మల్ని చేరుకోనివ్వండి. మీరు అన్న డిమాండ్ అనండి, లేకపోతే సజెషన్ అనండి, బానే ఉంది. కానీ 15% పోస్టుల్లోకి 15% ఎస్సీ ఎస్టీలనే పెట్టాలి అని మీరు అన్నప్పుడు 15% అర్హత ఉన్న వాళ్ళు ఉంటే డెఫినెట్ గా వాళ్ళనే తీసుకుంటారు. ఆ అర్హత మినిమం క్వాలిఫికేషన్ లేకపోయినా పర్లేదని అయితే తీసుకోరు కదా. నేను అంటున్నది ఏంటంటే ఆ అర్హతను సాధించడానికి వాళ్లకు సహాయం చేయండి. ఇప్పుడు కాదు అంటే రామకృష్ణ గారు, అంటే నాకు అవుట్ ఆఫ్ దీంతో అడుగుతున్నాను. ఇప్పుడు సహాయం జరుగుతూనే ఉన్నాయి కదా, ప్రభుత్వాలు చదువుకోవడానికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పిస్తున్నారు. బీసీలకు అందామా, ఎస్సీలకు అందామా, ఎస్టీలకు, ఉదాహరణకు మనం తెలంగాణ ప్రభుత్వం తీసుకుందాం, ఆంధ్ర ప్రభుత్వం తీసుకుందాం, ఏ ప్రభుత్వమైనా హాస్టల్స్ ఇస్తున్నారు, ఫీజులు లేకుండా చేస్తున్నారు, చివరికి ఎగ్జామ్ ఫీజుల్లో కూడా వాళ్ళకి ఫీజు ఉండదు, ఇట్లా అన్ని రకాలుగా ఇస్తున్నారు కదా. ఇస్తున్నప్పుడు ఇంకా సహాయం అంటే ఏం చేయమంటారు వాళ్ళకి? ఇప్పుడు పరీక్షలు పేపర్ దిద్దకుండా మార్కులు అయితే వేసేయరు కదా, అదైతే వేయరు కదా. వెంకటకృష్ణ గారు, అంత ఘోరాతి ఘోరంగా దళితులు ఎవరు కోరుకోరు. నేను కోరుకుంటున్నారు అనట్లా, ఇంత చేయాల్సినంత చేస్తున్నారు కదా. మీలాంటి వాళ్ళ సైడ్ నుంచి ఒక పుషప్ ఏమైనా ఉండాలేమో అని. కాదు వెంకటకృష్ణ గారు, ఈ రోజు నేను జడ్జిగా ఒక తీర్పు చెప్పాలంటే దానికి సంబంధించిన మౌలిక సూత్రాలు నాకు తెలిసి ఉండాలి. ఓకే, నేను అదే ఎస్ నేను చదువుకొని ఉండాలి. నేను అదే అంటున్నా, నేను చదువుకొని ఉండాలి, అప్పుడు ఆ ఉద్యోగానికి నేను రాణించగలుగుతాను. ఒకవేళ నాకు ఆ క్వాలిఫికేషన్ లేదనుకోండి, నేను ఇచ్చే జడ్జిమెంట్ అభాస్వాలు అయిపోతుంది, నీ సమాజంలో తలెత్తుకొని తిరిగిన పరిస్థితులు కూడా మేమంటున్నది ఏంటంటే ఈ క్రిమిలేయర్ అనే పదము, ఈ క్రిమిలేయర్ అనే పదాన్ని ఖచ్చితంగా భారతదేశంలో అమలులోకి తీసుకురావాలి. అది ఓబీసీలకు ఉందా అంటున్నారు, నేను అంటున్నాను. మరొక మా విన్నపం ఏమిటంటే, ఓబీసీలకు ఎన్ని లక్షలు ఉంటే వాళ్ళు క్రిమిలేయర్ పరిధిలో ఉంటారన్నది ఒక అంచనా ఉంది. ఉందిలేండి, దానికి 6 లక్షలు ఎంతో పెట్టినారు. ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్క లా ఉంది. రైట్, ఎనీవే దయాకర్ గారు, ఓవరాల్ గా చూసినప్పుడు ఎస్సీ ఎస్టీలకు క్రీమీ లేయర్ పెట్టడం మాత్రమే కాదు, ఆ కుటుంబాలు ఏ కుటుంబాలైతే కాస్త ఉన్నత స్థాయికి చేరుకున్నాయో, అది ఉద్యోగ రూపంలోనా, ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక రాజకీయంగా ఆ రూపంలోనా, లేదా వ్యాపార పరంగా రకరకాల రూపాల్లో ఉంటాయి ఒక స్థాయికి, ఒక స్థితిమంతులుగా మారడానికి. మారిన తర్వాత వాళ్లకు రిజర్వేషన్ కాకుండా వేరే ఇంకా అణిగిపోయిన వాళ్ళకి, అణగారి ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అనే దాని మీద ఓవరాల్ గా మీ రియాక్షన్ ఏంటి? డెఫినెట్ గా అసలు వారు ఇప్పుడు నాగరత్న గారు తర్వాత మిగతా పెద్ద ఆయన ఇచ్చిన తీర్పును ఏ కోణం నుంచి కూడా మీరు విమర్శించడానికో మీరు అడ్డం చెప్పడానికో ఉండదు. కానీ విమర్శనాత్మకంగా చూసినప్పుడు, ఇంతకుముందు చంద్రకుమార్ గారు ఒక యాంగిల్ చెప్పిండ్రు. ఇప్పుడు 145 కోట్ల మందిలో 1 కోటి మంది, అంటే 1 కోటి మంది రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఒక ప్రైవేట్ అంచనా మీకు 15% అంటే రమారమి ఒక 15 కోట్లు, 7 కోట్లు కలిపితే 22 కోట్లు. 22 కోట్లలో 1 కోటి మంది దళితులు ఆర్థిక లబ్ధినో, వెసులుబాటో, ఇతరత్ర ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వచ్చినప్పుడు కోర్టులు ఈ 20 కోట్ల మంది గురించి ఆలోచించాలి. ఇంతకుముందు రిజర్వేషన్ అమలులో ఎంత శాతం అవుతుంది అని అంటే, అమలు శాతం తగ్గడానికి కారణం వివిధ రకాలు ఉన్నాయి. కానీ ఇప్పటికి మొత్తం సమూలంగా మార్చడమా అంటే మార్చలేము. ఈ 75 సంవత్సరాల్లో కొంత మార్పు తేగలిగింది రాజ్యాంగం, పాలకులు తేగలిగిండ్రు. దాన్ని మరింత షార్ప్గా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. బ్యాక్లాగ్స్ అనే కాదు, అసలు
ఫస్ట్ అకాడమిక్ సిస్టంలో వాళ్ళు ఆ స్థాయికి వచ్చేటట్టుగా. ఇప్పుడు కొత్త థియరీ ఏంటిది, ఇప్పుడు సామర్థ్యాలను బట్టే ఏ వర్గానికైనా కూడా అవకాశాలు పెరుగుతాయి. అది దళిత అయినా ఎవరైనా సరే. ఇప్పుడు అదే రిజర్వేషన్ ఇస్తే మనము కొంతమంది డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చేసినాం, కొంతమంది 10th కాడనే ఆగిపోగలిగినారు. వాళ్ళకేం చేయాలి? అసలు ఏంది, మనం బతకడానికే కదా ఏదైనా సరే, జీవితం కొరకే కదా. ప్రభుత్వాలైనా రాజ్యాలు మనిషి పుట్టి చనిపోయేంత వరకు ఒక మంచి మెరుగైన జీవితం కోసమే ప్రతిదీ, దాంట్లో రిజర్వేషన్ కూడా ఒకటి. కాబట్టి అలాంటి క్రమంలో నిరంతరం ఈ సఫకేట్ అవుతున్న సఫరర్స్ గా ఉన్న ఈ వర్గాల పట్ల ఒక పంపింగ్ సిస్టమే రిజర్వేషన్. వాళ్ళకి కొంత మనం ఇప్పుడు లాస్ట్ పీక్ మాకు తడవకపోతే ఏం చేస్తాం, ఒక పైప్ వేసి తీసుకుపోయి అక్కడికి స్పెషల్ గా నీళ్లు పెడతాం ఆ పీక్. ఎందుకు, అది కూడా పారాలి కాబట్టి. ఇది అదే ఇక్కడ ఈ వర్గాలకు సంబంధించిన అంశంలో ఓవరాల్ గా జరిగే అంశాల మీద సుప్రీంకోర్టు గాని హైకోర్టు గాని కస్టోడియన్ గా రాజ్యాంగ అమలు ప్రక్రియ ఈ పీడిత వర్గాల పట్ల ఎట్లా ఉన్నదని ఒక రివ్యూ చేస్తే దాంట్లో క్రీమీ లేయర్ కూడా ఒకటి ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే సుప్రీంకోర్టు అప్పుడు ఏం చేయాలంటే తెలంగాణ ప్రభుత్వం మీద, కర్ణాటక ప్రభుత్వం మీద, ఏపీ ప్రభుత్వం మీద, తమిళనాడు ప్రభుత్వం మీద, మొత్తం కేంద్ర ప్రభుత్వం నెత్తి మీద కాలు పెట్టి మొత్తం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేపిస్తే చాలా ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు సగానికి పైగా 50-60% ఖాళీలు ఉన్నాయి కదా. ప్రభుత్వాలు ఎక్కడ నియామకాలు చేస్తున్నాయి? బ్యాక్లాగ్లు ఉన్నాయి. దాంట్లో అసలు నియామకాలు ఎక్కడ చేస్తున్నాయి మిత్రమా? అన్ని పార్టీలు కూడా సమాధానం చెప్పాల్సిన అవి చేస్తే సగం ఉద్యోగాలు వస్తాయి. ముందు అన్ని పార్టీలు అన్ని ప్రభుత్వాలు కూడా సమాధానాలు చెప్పడానికి వస్తాయి. కానీ ఇది సామాజిక ప్రాతినిధ్యం యొక్క ప్రాధాన్యతను పెంచే క్రమాన్ని కోర్టులు గాని జడ్జిలు గాని న్యూట్రల్ గా ఉండే వాళ్ళు చేయగలిగే ఒక మంచి సాహసోపేతమైన కామెంట్స్ ఇవి. వీటిని ప్రభుత్వం, నేను అంటున్నా, కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు బీజేపీ ఉండని, గతంలో కాంగ్రెస్ ఉండని, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు కాంగ్రెస్ ఉండని, గతంలో బీఆర్ఎస్ ఉండని, ఈరోజు చంద్రబాబు గారు ఉండని, గతం జగన్ గారు, ఎవరైనా కావచ్చు కాక, ఇది వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీగా భావించాలి. ఎస్, ఈ వర్గాలలో నేను ఎంత చైతన్యాన్ని తీసుకురాగలిగిన, ఎంత వెసులుబాటును కల్పించగలిగిన, ఎంతమంది జీవితాల్లో నేను కొంత సంతృప్తికర జీవితాన్ని ఇప్పించగలిగిన అనేది కనుక పాలకుని యొక్క మైండ్లో ఉంటే, రాజ్యాంగము అమలులో చిత్తశుద్ధి ఉంటే, మనము ఎంత 10 years కొరకు కదా పెట్టుకున్నది ఈ రాజకీయ రిజర్వేషన్, ఎన్ని సంవత్సరాలు పోతున్నాయి. కనీసం పొడిగించడం సంగతి దేవుడు, రిజర్వేషన్ సంఖ్య పెరిగిపోతా ఉంది. కానీ విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి స్టాండర్డ్ గా అది ప్రాథమిక హక్కుల్లోనే ఉన్నాయి కదా చదువు చెప్పాలి. ఇది కరెక్ట్ గా ఇస్తే, నువ్వు మంచి చదువునిస్తే ఇవాళ ఎంతమంది చదువుకున్న వాళ్ళు, దయాకర్లు అయ్యారు, ఎంతమంది రామకృష్ణులు అయ్యారు ఉంటది. కాబట్టి నేను ఇంతకు ముందు చెప్పిన కదా, మనం మానసికంగా పరిణతి చెంది మనము పేద వర్గాలకు మేలు జరిగేటట్టుగా మన వర్గాల్లో ఉండేటోళ్ళు ఆలోచించాలనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకో, ఈయన చూసిన ఏదో ఎమ్మెల్సీ అయింది, ఇట్లా ఉద్ధరించాడు, మాకు నీతులు చెప్తున్నాడు అంటారు. నేనేం కాదు చెప్పాను కదా, నేను నా పిల్లలు ఓపెన్ గానే ఇప్పటికీ ఓపెన్ గా అట్లా చదివిపించే అవకాశం ఉన్న వర్గాలు కనుక వాళ్ళకు కొంత అవకాశం కాదు. ఇదంటే డబుల్ ధమాకాలే బా, అందరికి ఉంటది అట్లాంటి అవకాశం రాదు కదా, నీకు డబుల్ ధమాకా కాబట్టి నడిచి వచ్చింది. రైట్, ఎనీవే ఒక్క నిమిషం చంద్రకుమార్ గారు కంక్లూజివ్ రిమార్క్స్ ఏదో ఇవ్వండి, మీరు ఏదో చెప్తున్నారు ఇందాక. ఏం లేదండి, ఇప్పుడు ఈ రిజర్వ్డ్ కేటగిరీస్ లలో ఎస్సీస్ కానీ ఎస్టీస్ వల్ల కానీ మొట్టమొదలు దానిలో కూడా కొంత కేటగరైజేషన్ చేసి, ఈ ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ లేదా ఏదో క్రిమి లేయర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని వేరుగా చేసి మొట్టమొదటి అవకాశం మట్టుకు ఇంతవరకు ఏ బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళకు లేదా ఈ క్రిమి లేయర్ కంటే కింద పేద కుటుంబాలకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళకి ఫస్ట్ అవకాశాలు కల్పించేటటువంటి విధంగా కొంత రిజర్వేషన్ పాలసీలను మార్చాల్సిన అవసరం ఉందండి. అంటే ఒక పేద పిల్లవాడు ఐఏఎస్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి పిల్లవాడు ఇద్దరు ఉన్నప్పుడు ఫస్ట్ ఆ పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి పిల్లవాడికి ఫస్ట్ అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఎంత మాత్రమేనా ఉంది, దాన్ని మట్టుకు మార్చాలి. ఓవరాల్ గా మనం చూస్తే ఇవాళ మన డిబేట్ ఆధారంగా కానీ లేకపోతే సొసైటీలో జరుగుతున్న ఆలోచనలు చర్చలు చూస్తే మొత్తం మీద ఇవాళ సుప్రీంకోర్టులో జస్టిస్ నాగరత్న గారు, జస్టిస్ ఉజ్జల్ బుయాన్ గారు ఇచ్చిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి
దళిత గిరిజన బలహీన వర్గాల్లో ఉన్న బుద్ధిజీవుల్లో ఒక ఆలోచన అయితే రేకెత్తించాయని అనిపిస్తోంది. ఇప్పుడు మీరు ముగ్గురు చెప్పిన పాయింట్స్ కానీ లేకపోతే వస్తున్న ఫీడ్బ్యాక్ కానీ చూస్తుంటే కొంత రియాక్షన్స్ ఇదేదో బాగుంది, కాకపోతే కొంత మాడిఫై చేయాలి, అలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది, మొత్తం మీద చేయాలి ఏదో ఒకటి. ఈ చర్చ అయితే జరుగుతుంది. ఇట్ ఈస్ గుడ్ ఫర్ సొసైటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రకుమార్ గారు. ఒక్క నిమిషం ప్లీజ్. ఏంటంటే రిక్రూట్మెంట్ జరగడం లేదు, అవును, తర్వాత అవుట్ సోర్సింగ్ పెడుతున్నారు, అవును, కాంట్రాక్ట్ పెడుతున్నారు, అవును, దీనివల్ల రిజర్వేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్ జరుగుతలేదు. అవును. మీరు అనుకున్నది పేదవాళ్ళకి ఏదో చాలా బాగా జరుగుతున్నది సార్, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇస్తలేదు, జరగట్లేదు. అదే కదా, కరెక్ట్. హాస్టల్ మెస్ ఛార్జీల బిల్ రావడం లేదు, విదేశీ విద్యకు పోయే వాళ్ళకి హెల్ప్ చేస్తామంటారు, ఆ ఫండ్స్ రిలీజ్ చేయడం లేదు. అవన్నీ ఎలక్షన్లప్పుడు హామీలు ఇస్తారు, ప్రజలు నమ్ముతారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేస్తారు, తర్వాత ఎవరు కాలేజీడు పిల్లలు నేర్పిస్తారు. సరే, అవి జరుగుతూ ఉంటాయిలే. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రకుమార్ గారు, రామకృష్ణ గారు అండ్ దయాకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ